ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా ఉన్నారా? ఆర్ యు హ్యాపీ? ఎంత హ్యాపీ? ఎంత? సో మచ్ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నవారు చేతులు చూపించండి. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, వెరీ గుడ్. మరి చెప్పింది వింటారా? జాగ్రత్తగా మౌనంగా వింటారా? మౌనంగా, సైలెంట్గా. ఓకే, డౌన్ యువర్ హ్యాండ్స్, డౌన్. సరే, మంచిది. ఇది ఎన్నో రోజు? థర్డ్ డే, 3వ రోజు. మంచిగా నేర్చుకున్నారా? నిన్న 2 పాఠాలు బాగా నేర్చుకున్నారా? నిన్న 2 స్టోరీస్ బాగా గుర్తున్నాయా? ఫస్ట్ రోజు స్టోరీ ఏంటి? ఫస్ట్ రోజు ఎండింగ్ స్టోరీ బైబిల్. సెకండ్ డే అదోని రామ్ జెన్సన్. వెరీ గుడ్. సరే, ఈరోజు ఇంకొక కొత్త మిషనరీ గురించి నేర్చుకుందాం. సరేనా? మిషనరీస్ అంటే తెలుసా మీకు? మిషనరీస్ అంటే ఇతర దేశాల నుంచి వినాలి. చిల్డ్రన్స్, లిజన్ కేర్ఫుల్లీ వినాలి. ఒకప్పుడు భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభువారంటే తెలియదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు గురించి తెలుసుకున్నటువంటి వారు అనేక మంది ఏం చేశారంటే, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియదో ఆ ప్రదేశాలకు వెళ్ళి ఎవరి గురించి చెప్పాలనుకున్నారు? తెలుసుకున్నటువంటి ఆయన గురించి అందరికీ తెలియపరచాలనుకున్నారు. అవునా కదా? మనకి ఏదైనా మంచి మాటలు తెలిసి అనుకోండి, ఏం చెబుతాం? మంచి మాటలు అనేక మందికి తెలియపరుస్తూ ఉంటాం. మంచి మాటలు తెలిస్తే, మంచి వ్యక్తి గురించి తెలిస్తే మనం అనేక మందికి తెలియపరుస్తూ ఉంటాం. అయితే మన భారతదేశానికి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువాని గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? టీచర్స్ కాదు, స్టూడెంట్స్. ఎవరు వచ్చింది? తోమా గారు. వెరీ గుడ్. తరువాత మిషనరీగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? భారతదేశానికి మిషనరీగా సువార్తను ప్రకటించటానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? వెరీ గుడ్. ఎవరు చెప్పింది? విలియం కేరీ గారు. వెరీ గుడ్. విలియం కేరీ గారు వచ్చి చాలా ప్రయాసలు పడ్డాడు. కానీ విలియం కేరీ గారు వచ్చి ఇండియాకి వచ్చిన తర్వాతే ఈ దినాన మనందరం కూడా చదువుకుంటున్నామే. ఏంటది? బైబుల్. ఈ బైబుల్ను అనేక భాషలలో తర్జుమా చేయటానికి గల కారకుడు విలియం కేరీ గారు. ప్రింటింగ్ చేయించటానికి కానీ, అదే రీతిగా అనేక మంది ఈ దినాన సెనేట్ ఆఫ్ సెరంఫూర్ అనేటువంటి పెద్ద యూనివర్సిటీని స్థాపించడానికి గల కారకుడు కూడా విలియం కేరీ గారు. సరేనా? ఈరోజు ఒక మంచి మాటను నేర్చుకుందాం. తీయండి, బైబిల్ ఉన్నాయా? ఏంటి? చదవండి ఒకసారి. మార్క్ 16th చాప్టర్ 15th వర్స్. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము ఏమన్నది? ఎవరికి తెలిసింది? కంఠస్థ వాక్యాలు. ఇది ఒక కంఠస్థ వాక్యం. ఎవరికి తెలుసు? ఎవరు చెప్పగలరు? వెరీ గుడ్. గెడప్. నిలబడి చెప్పునన్నా. ఎవరు చెప్పగలరు? మార్కు సువార్త 16వ అధ్యాయం. చిన్నపిల్లలు మీరు ఏమైనా చెప్తారా? 16వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు చూసేనే చెప్పొచ్చు. ఎవరి టీచర్? తెలుగులో ఎవరు చెప్తారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఏంటి సువార్త అంటే?
సువార్త అంటే ఏమిటి? దేవుని గురించి ఈరోజు మీరు నేర్చుకుంటున్నారు కదా స్టోరీస్. ఇవన్నీ నేర్చుకున్నాయని ఏం చేయాలి? ఇంటికెళ్ళి ఫ్రెండ్స్కి చెప్పాలి. మీరు సర్వలోకానికి అనగా మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా మీ ఫ్రెండ్స్తో ఆటలాడుతున్నప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్తారు? మీరు ఇక్కడ నేర్చుకున్నారే కథలు, మీరు ఇక్కడ విన్నారే వాక్యము, ఇవన్నీ కూడా ఎవరికి చెప్పాలి? మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచాలి. అయితే మన దేశానికి విలియం కేరీ గారు వచ్చి చాలా మంచి పనులు చేశారు. అదే రీతిగా ఆఫ్రికా దేశానికి కూడా విలియం కేరీ లాగే ఒక ఆయన వెళ్ళాలనుకున్నాడు. భయంకరమైనటువంటి అడవులు, భయంకరమైనటువంటి నదులు ఉన్నటువంటి ఆఫ్రికా ఖండానికి ఒక వ్యక్తి వినాలి. లిసన్. ఒక వ్యక్తి లోగాన్ అనేటువంటి వ్యక్తి వెళ్ళాలనుకున్నాడు. అయితే ఈ లోగాన్ అనేటువంటి వ్యక్తి వెళ్ళటానికి ముందుగా మరి కుటుంబం ఒప్పుకోవాలి కదా. ఎవరు ఒప్పుకోవాలి? కుటుంబం మొత్తం కూడా ఒప్పుకోవాలి. కుటుంబం మొత్తం ఆయనకి ఎంతమంది పిల్లలు అంటే 7 పిల్లలు. ఎంతమంది పిల్లలు? ఎవరా వ్యక్తి పేరు? మిషనరీ పేరేం పేరు? లోగాన్ అనేటువంటి వ్యక్తికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. 7 చిల్డ్రన్స్ ఉన్నారు. 7 పిల్లలను తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? భయంకరమైనటువంటి అడవి ప్రాంతంలోనికి వెళ్ళాలి. అయితే అందరూ సిద్ధపడ్డారు. చిన్నపిల్లలు వినాలన్నా, అందరూ సిద్ధపడ్డారు వెళ్దామని. ఒక రోజు వెళ్ళే ముందంట ఈ లోగాన్ గారి యొక్క వైఫ్, ఆమె యొక్క భార్య గారు ఏమైందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. చూడండి, లోగాన్ గారి యొక్క మిస్సెస్ ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తన యొక్క ఆరోగ్యము చెక్ చేయించుకోవటానికి. ఆరోగ్యం ఎలా ఉందని. ఎక్కడికి వెళ్తున్నారు? తెలియనటువంటి అడవిలోనికి వెళ్తా ఉన్నారు. అడవిలోనికి వెళ్తా ఉంటే ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేయించుకోవటానికి వెళ్తే అక్కడ డాక్టర్ గారు అంటున్నాడు కదా లోగాన్ గారి యొక్క భార్యతో, ఏమా ఎందుకు వెళ్తున్నారు అంత దూరం? ఆ యొక్క ప్రదేశంలో విపరీతమైనటువంటి మొసళ్ళు ఉంటాయి, క్రోకోడైల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒకవేళ చూడండి, మీరు వాటికి ఆహారం అవటానికి వెళ్తున్నారా ఏంటి? ఎందుకు 7 పిల్లలను తీసుకొని నువ్వు బయలుదేరిపోతా ఉన్నావు? ఇక్కడ మంచిగా నువ్వు బ్రతకొచ్చు కదా, మొసళ్ళకి ఆహారం కోసం వెళుతున్నావా అని ప్రశ్నించాడంట. అయితే పాపం లోగాన్ భార్య గారు చాలా బాధపడింది. అయ్యో నిజమే, నా బిడ్డలు తీసుకొని ఆ అడవి ప్రాంతంలోనికి నేను వెళ్ళాలా అని బాధపడినప్పుడు దేవుడు మాట్లాడతాడు. కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేసి తెల్లారి బయలుదేరి ప్రయాణం అయిపోతూ ఉంటారు. అప్పుడంట ఆ నదులలో ఆ యొక్క అరణ్యములో ప్రయాణం చేయటానికి ఏ వాహనాలు కూడా అవకాశం లేవు, సరైనటువంటి మార్గాలు లేవు. మార్గము లేకుండా అరణ్యములో నడిచిన వాళ్ళు ఎవరున్నారు? ముందుగా మీకు తెలుసా? మార్గము లేకుండా అరణ్యములో నడిచినటువంటి వారు, నాట్ టీచర్స్, స్టూడెంట్స్. చెప్పండి, ఎవరు మార్గము లేకుండా అరణ్యములో కొన్ని సంవత్సరాలు నడిచారు? ఎవరు? వెరీ గుడ్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఐగుప్తు నుంచి కానానికి ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు. ఎక్కడ? భయంకరమైనటువంటి అరణ్యములో. దారి ఉన్నదా? అప్పుడు అరణ్యములో దారి ఉన్నదా? ఎన్ని లక్షల మంది నడిచారు? 6 లక్షల మంది కాల్బలమే అరణ్యములో నడిచారు. ఇంకా ఎంతమంది ముసలి వాళ్ళు ఉన్నారో, ఎంతమంది చిన్న బిడ్డలు ఉన్నారో, అందరూ కూడా ఎలా నడిచారు అరణ్యంలో? ఒక మార్గము, సరైనటువంటి మార్గము లేకుండా నడుస్తూ వెళుతూ ఉంటే ఏ ఆపద కూడా వారికి జరిగినదా? ఏ ఆపదన్నా జరిగిందా? ఏ ఆపద జరగల. అరణ్యంలో ఏముంటాయి? భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఉంటాయి, భయంకరమైనటువంటి విష సర్పాలు ఉంటాయి, ఇంకా భయంకరమైనటువంటి విష పురుగులు ఉంటాయి. వాటి వలన ఇన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు ఏమైనా జరిగిందా? ఏమీ కూడా జరగల. అందరూ సంతోషముగా వెళ్ళారు. అదే రీతిగా
ఎవరి ఫ్యామిలీది? లోగాన్ గారి యొక్క ఫ్యామిలీ ఆఫ్రికాకు బయలుదేరుతూ ఆ భయంకరమైనటువంటి అరణ్యములో ఒక నది మీద ప్రయాణము చేస్తూ ఉన్నారంట. ఇప్పుడంటే మనకి మంచి మంచి పడవలు వచ్చినాయి, మంచి మంచి ఓడలు వచ్చినాయి. మరి అప్పుడైతే దేని మీద ప్రయాణం చేసేవాళ్ళంటే వుడ్డుతో తయారు చేసినటువంటి చిన్న చిన్న నావలు ఉపయోగించేటువంటి వారు. చిన్న చిన్న నావలను, పడవలను ఉపయోగించేవాళ్ళంట. గబాలన గట్టిగా ఒక క్రోకోడైల్ కానీ ఏదైనా వచ్చి పైన పడితే ఆ పడవంతా ఏమైపోయేది? పగిలిపోయి చనిపోయేవాళ్ళంట. చనిపోయేవాళ్ళు. అంతటి భయంకరమైనటువంటి ఆ యొక్క నావలో ప్రయాణం చేస్తూ ఉంటే, ఆ నావలో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఎంతమంది పిల్లలు లోగాన్ గారికి? 7 పిల్లలకి తినటానికి ఏమీ ఆహారం కూడా లేదంట. ఆహారం ఏంటి? మనం ఉదయం వచ్చి ఏం చేసాం? టిఫిన్ చేసామా? మళ్ళీ మధ్యాహ్నం ఏం చేస్తాము? భోజనం చేస్తామా? కానీ కొన్ని రోజులుగా వాళ్ళ నది మీద ప్రయాణము చేస్తూ ఉంటే భోజనము కూడా లేదంట. తెచ్చుకోవటానికి కూడా చాలా దూరం వెళ్ళాలంట. చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. నది మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే చిన్నపిల్లలు అడిగారేమో వాళ్ళ అమ్మని, అమ్మా ఆకలి అవుతుంది మాకు ఆకలి అవుతుంది అని అడిగి ఉండొచ్చు. అయితే లోగాన్ గారి యొక్క భార్య ప్రార్థన చేస్తూ ఉన్నదంట. ఏం చేస్తూ ఉన్నది? ప్రార్థన చేస్తూ ఉన్నది. అయ్యా, మరి పిల్లలు మరి ఆహారం కొరకు బాగా బాధపడిపోతూ ఉన్నారు. కాబట్టి ఏం కావాలి వాళ్ళకి? ఆహారం కావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నదంట. ప్రార్థన చేస్తూ ఉండి కొంత సమయం తర్వాతంట ఆ యొక్క నదిలో మరి వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో ఆ నది చుట్టూ కూడా వీళ్ళు చూస్తున్నప్పుడంట ఎలా ఉండేదంటే, మరి నదిలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో పక్కనే ఉంటాయి, నది పక్కన పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండేయంట. ఆ బండరాళ్ళ మీద మీరు చూస్తారా? నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ ఎంతమంది చూస్తారు? వెరీ గుడ్, అందరూ చూస్తారు. ఆ జియోగ్రఫీ ఛానల్స్లో స్నేక్స్ ఉంటాయి కదా, పైథాన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆ యొక్క ఫారెస్ట్లోనంట అన్నీ కూడా నది బయటకు వచ్చి ఆ రాళ్ళ మీద పడుకొని వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయంట. ఏం కనిపిస్తూ ఉన్నాయి? భయంకరమైనటువంటి స్నేక్స్, భయంకరమైనటువంటి యానిమల్స్ కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళకి. వాటి యొక్క అరుపులు వినిపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అరణ్యంలో ఆ నదిలో ఒకే ఒక పడవ పోతా ఉంది. చుట్టూ కూడా ఏమి వినిపిస్తూ ఉన్నాయి? ఒక పక్కేమో సింహం గర్జిస్తూ ఉన్నది, ఒక పక్కేమో పులి గాండ్రిస్తూ ఉన్నది, ఒక పక్కేమో బర్డ్స్ భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. దట్టమైన అడవిలో నుండి భయంకరమైనటువంటి శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఎలా ఉన్నాయి అడవిలో నుంచి శబ్దాలు? చాలా భయంకరంగా వస్తూ ఉన్నాయి అంటే శబ్దాలు. పిల్లలంతా భయపడిపోతూ ఉన్నారు. పాపం 7 చిన్న పిల్లలు కదా, ఏం చేస్తూ ఉన్నారు? మీ ఎదురుగా సింహం వచ్చిందనుకో ఏం చేస్తారు? సింహం వస్తే ఏం చేస్తారు? జోకులు వేస్తారా? ఆడుకుంటారా? అమ్మా, పారిపోతారు, భయపడిపోతారు. మరి వాళ్ళు పడవలో ఉన్నారు కదా, పారిపోవటానికి అవకాశం లేదు. పారిపోతే ఎక్కడ పడతారు? నీళ్ళల్లో. వెరీ గుడ్. ఎక్కడ పడతారు? నీళ్ళల్లో పడతారు. నీళ్ళల్లో ఏమున్నాయి? మొసళ్ళున్నాయి, భయంకరమైన మొసళ్ళున్నాయి. ఒక ఆయన నీళ్ళలో పడి చేప చేత మింగబడ్డాడు. ఎవరైనా? వెరీ గుడ్. ఎంతమందికి తెలుసు? ఓ వెరీ నైస్. ఎవరు మింగారు? ఎన్ని రోజులు మింగింది పాపం? 3 రోజులు మింగేసి అరిగించుకోలా. అప్పుడు యోనానైతే అరిగించుకోలా. కానీ ఇప్పుడైతే ఈ క్రోకడైల్స్ ఏం చేస్తాయి? నీళ్ళలో పడితే ఏం చేస్తాయి? పిల్లల్ని చంపేస్తాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ యొక్క తెప్పలు బాగా భయపడిపోతూ ఉన్నారంట, గడగడ వణికిపోతూ ఉన్నారంట. ఈ వణుకుతో ఆ లోగాన్ గారి యొక్క భార్య ప్రార్థన చేస్తూ ఉన్నదంట. అయ్యా, మరి బిడ్డలు ఆకలికి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. వింటున్నారా? వింటున్నటువంటి వాళ్ళు చేయి చూపించండి, మేము వింటున్నామని. వెరీ గుడ్. అంటే చాలామంది వినటం లేదా? వింటున్నారా? ఎక్కడున్నారు వీళ్ళు? లోగాన్ గారి యొక్క కుటుంబం ఎక్కడుంది?
ఆ అడవిలో నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే బాగా ప్రార్థన చేస్తూ ఉందంటయ్యా. ఏంటి, మా పిల్లలకి ఆకలి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ తెప్ప నడిపేటువంటి వాళ్ళు కూడా ఆకలి తలముట్టిస్తూ ఉన్నారు, కాబట్టి మాకేం కావాలి, ఏం కావాలి, ఆహారం కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నది తల్లిగారు. అయితే ప్రార్థన చేసి కళ్ళు తెరవంగానేనట ఎదురుగా ఇలాంటి భయంకరమైనటువంటి మొసలి బాగా నోరు తెరిచి వస్తూ ఉందంట. తెప్పేమో పోతా ఉంది, ఎదురుగా ఏమొస్తా ఉన్నది, మొసలి క్రోకోడైల్ బాగా నోరు తెరిచి వస్తుందంట. అమ్మటే ఈమెకు ఒక సంగతి గుర్తొచ్చింది. లోగాన్ గారి యొక్క భార్యకి ఒక సంగతి. చూసారా చిన్నపిల్లలు, ఎవరి క్రోకోడైల్, వెరీ గుడ్. ఎవరిక్కడ ఫోటోలో క్రోకోడైల్ ఉంది, ఎదురుగా వస్తూ ఉన్నది, బాగా పెద్ద క్రోకోడైల్ అంట. చంపేస్తుంది, మమ్మల్ని తినేస్తుంది, ఇక మేము ఆహారం అయిపోతాము ముసలికి అని భయపడిపోయింది. ఆహారం అయిపోతామేమని చెప్పేసి భయపడిపోయిందంట. వెంటనే ముసలి బాగా నోరు తెరిచి ఆకలితో వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నదంట. వస్తూ ఉన్నది దగ్గరికి. వస్తూ ఉంటే ఎలా ఉంటారు వీరు? ముసలి దగ్గరగా వస్తూ ఉంటే ఎలా ఉంటుంది? గడ వణికిపోతా ఉన్నారంటే ఇంకేముంది, ఈరోజే ఈ క్షణమే మనకి లాస్ట్ మినిట్, ఇదే మనకి లాస్ట్ మినిట్. పిల్లలు వింటున్నారా? ఇదే మనకి లాస్ట్ మినిట్ అని భయపడిపోతా ఉన్నారంట. భయపడిపోతా ఉంటే యేసయ్య ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. యేసయ్య ఏం చేశాడు? గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడంట. వెంటనే వీళ్ళంతా భయపడుతున్నటువంటి యొక్క సమయంలో పెద్ద చేపను తీసుకొచ్చి ఏం చేశాడంటే, ఆ ముసలేమో నోరు తెరిచి ఇలా వస్తా ఉన్నదంట. చేప వెంటనే గబాలను ఎగిరి ముసలి యొక్క నోట్లో పడిపోయిందంట. చూడండి, యేసయ్య అంత అద్భుత కార్యాలు చేయగలడు. యేసయ్య ఎంతటి గొప్ప కార్యమైన, ఎలాగంటే కేవలం ఒక ప్రార్థన ద్వారా. చిన్న పిల్లలమైనా సరే మనము దేని మీద ఆధారపడాలి? ప్రార్థన మీద ఆధారపడాలి. నిత్యము ప్రార్థన చేయాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ఉదయము సాయంత్రము ప్రార్థన చేయాలి. ఉదయము సాయంత్రం ఏం చేయాలి? ప్రార్థన చేసే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేసే ముందు బైబుల్ చదవాలి. ఎక్కడ ఉంది బైబుల్ చదవమని? బైబుల్లో ఒక చోట బైబుల్ చదవమని ఉంది. ఎక్కడుంది? మీకు కంఠస్థ వాక్యమే. ఎక్కడ ఉన్నది? కీర్తనల గ్రంథము, వెరీ గుడ్, 1వ అధ్యాయము. చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఇంకొక మాట ఉన్నది అక్కడ, అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ ఈమె ఎవరు? లోగాన్ యొక్క భార్య గారు చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన చేయుచున్నది. ఆమె చేయున్నదంతయో సఫలమగును. ఏమని చేసిందంటే, ఏ ఆపద మా దగ్గరికి రాకుండా మమ్మల్ని కాపాడు నాయనా. ఎందుకంటే మొసళ్ళు, భయంకరమైనటువంటి మొసళ్ళు, విషసర్పాలు, క్రూర మృగాలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కానీ ఏ ఆపద రాకుండా మమ్మలను కాపాడు ప్రభువా. అదే రీతిగా నా బిడ్డలకు ఆహారము దయచేయి ప్రభు. చూడండి, మొసలి వస్తా ఉన్నది. ఇంకొక మాట, మీకు ఆవులింతలు వచ్చినటువంటి వారు చెయ్యి అడ్డం పెట్టుకొని, చిన్నపిల్లలైనా ఎవరైనా ఇలా ఆవులించుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద అంటురోగం. ఏంటి అంటే కరోనా కాదు, ఆవులింతలే పెద్ద అంటురోగం. కాబట్టి ఆవులించినట్టు ఎవరికి తెలియకూడదు. సరేనా? ఓకే. ఏం చేస్తుంది? పెద్ద ముసలి నోరు తెరుచుకొని వస్తా ఉన్నది. ప్రార్థన వినమ్మా అక్క, చిన్నక్క, గిల్లల తర్వాత ఏంటి? పెద్ద ముసలి నోరు తెరిచి వస్తా ఉన్నది. అక్కడ పెద్ద చేపను, ఏంటి, భయంకరమైనటువంటి క్రోకోడైల్ నా బిడ్డల దగ్గరికి వస్తా ఉన్నది. నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడు? ఆ ముసలికి అడ్డుపడు అన్నాడు. వెంటనే ఆ చేప వచ్చి ఆ ముసలి నోటిలోనికి వెళ్ళిపోయిందంట.
వెళ్ళిపోగల ఆ మొసలు ఏం చేసిందో తెలుసా? ఆ చేప తల వరకే కొరుక్కొని మిగతా దాన్ని వదిలేసి ముసలి వెళ్ళిపోయింది. ముసలి ఏం చేసింది? ఆ తల వరకే కొరుక్కొని ఆ మిగతా ఏముంటుంది తల తరువాత? మిగతా ఈ బాడీ మొత్తం అంతే ఉన్నది, బాడీ మొత్తం అంతే ఉన్నది. ఈ బాడీని ఆ వాటర్లోనే వదిలేసి ముసలి వెళ్ళిపోయింది. వీళ్ళంతా గబా ఆ చేప దగ్గరికి వెళ్ళి మిగిలినటువంటి ఆ యొక్క బాడీని తీసుకొని వెంటనే ఆ బాడీని తెచ్చుకొని ఒక ఒడ్డుకొచ్చి శుభ్రంగా దాన్ని నీట్గా కాల్చుకొని ఆ రోజుకి వీళ్ళు భోజనము చేసేసారంట. చూడండి మరి దేవుడు మరి ఎంత అద్భుత కార్యములను చేస్తాడు. చూడండి ఎలా కాల్చుకుంటున్నారో చేపని. మొసలి తలవరికి మొసలి తినేసింది, మిగిలినటువంటి యొక్క బాడీని ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? బాగా తెచ్చుకొని శుభ్రంగా నీట్గా చేసుకొని కాల్చుకొని తింటా ఉన్నారు. ప్రియమైనటువంటి చిన్న బిడ్డలారా, మరి దేవుడు చూసారా మరి ఎంతటి అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలడో. ఎప్పుడంటే ఆయన సువార్తను నువ్వు విన్నటువంటి మాటలను ఏమిన్నావు? నిన్న మొన్న నేడు విన్నటువంటి ప్రతి మాటను కూడా వినాలి. చిన్నపిల్లలు 1 మినిట్, చిన్నపిల్లలు 1 మినిట్. మనం విన్నటువంటి ప్రతి మాట కూడా ఇంటికి తీసుకొని వెళ్ళి మన వాళ్ళందరికీ కూడా తెలియపరచాలి. ఎందుకంటే చాలామంది ఆటలను బట్టి రాలేదు కదా మీ ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ చాలామంది రాలా, వాళ్ళందరినీ కూడా రేపు వచ్చేటప్పుడు మరింత మందిని తీసుకొని రండి. ఎందుకంటే నీవు గనక ఈ మంచి మాటలు వారికి చెప్తే నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు చేయాలి అంటే ఆయన యొక్క మాటలను చదవాలి, అదే రీతిగా మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఓకేనా? చేస్తారా? వాక్యాన్ని చదువుతారా? చూడండి, లోగన్ అనేటువంటి కుటుంబము ఎంతగా ఆశీర్వదించబడినదో, ఎంతగా ఏ ఆపద లేకుండా వారు వెళ్ళి మంచి సువార్త పరిచర్య చేశారంట. అదే రీతిగా మనము కూడా దేవుని యొక్క మాటలను అనేక మందికి తెలియపరచాలి. తెలియపరిచేటువంటి యొక్క సమయంలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఆయన ఖచ్చితంగా మనకి ఆ రీతిగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని, పరిశుద్ధుడు అయిన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభా. ఇప్పటి వరకు నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. విన్నటువంటి మాటలు హృదయంలో భద్రం చేసుకునేటువంటి ధన్యత బిడ్డలకు దయచేయండి, సహాయం దయచేయండి. గడిచిన కాలంలో మీ కాపుదలు దయచేసి ఉన్నారు అయా. రాబోయేటువంటి ప్రతి దినములో కూడా మీ కాపుదలు దయచేయమని, వాతావరణాన్ని మీరు స్వాధీనపరుచుకునమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.